నమస్కారం. ఏపీలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకైతే చంద్రబాబు ప్రభుత్వం అయితే కీలక గుడ్ న్యూస్ అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి లోకేష్ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. నవంబర్‌లో మళ్ళీ టెట్ నిర్వహిస్తాం. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. 150 రోజుల్లో 150 కేసులు వేసినా విజయవంతంగా డీఎస్సీ పూర్తి చేశాం. గురువుల మార్గదర్శనం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్న. మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ అయితే ఈ విధంగా కీలక ప్రకటన చేశారు. ఇక ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామని చెప్పడం ఇదొక గుడ్ న్యూస్. కానీ ఈసారి వేసిన మాదిరిగా కాకుండా స్టేట్ మొత్తానికి ఒకే ఎగ్జామ్ పెట్టాలి. లేకుంటే ప్రతి జిల్లాకు ఒక ఎగ్జామ్ పెట్టి కామన్ పేపర్ పెట్టాలి. తర్వాత ఈ విధంగా వేర్వేరుగా సెషన్లలో డీఎస్సీ ఎగ్జామ్ పెట్టి తర్వాత నార్మలైజేషన్ ఇలా చేయడం వల్ల అయితే అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి వచ్చేసారి మంచిగా ఒక క్లారిటీతో ప్రభుత్వం ముందుకు పోవాలి. ఎవరికి ఏ అభ్యర్థికి నష్టం కాకుండా ఈ డీఎస్సీ నిర్వహించాలి. ఇక ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి చాటుదాం. నవంబర్‌లో మళ్ళీ టెట్ నిర్వహిస్తాం. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామంటూ ఇక్కడ కీలక ప్రకటన. డీఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డీఎస్సీ అంటూ యువగళం యాత్రలోనే మెగా డీఎస్సీ ఆలోచన వచ్చింది అంటూ ఇక్కడ నారా లోకేష్ అయితే కీలక ప్రకటన చేస్తున్నారు. ప్రతి ఏటా డీఎస్సీ వేయాలి. ఎందుకంటే బీఈడీ, డీఈడీ పూర్తి చేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చిన్నారులకి విద్యాబుద్ధులు నేర్పించడం కోసం మరి డబ్బులున్న వారంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు. కానీ పేదవారు గవర్నమెంట్ స్కూల్‌కి వస్తారు కాబట్టి టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈసారి భిన్నంగా వేదిక అయితే ఏర్పాటు చేశారు. డీఎస్సీ నియామక పత్రాలు అందించే కార్యక్రమ వేదికను రాష్ట్ర ప్రభుత్వం భిన్నంగా ఏర్పాటు చేసింది. ప్రతిసారి వేదిక ముందు ప్రజలు ఉండే విధంగా ఏర్పాటు చేసేది. అయితే ఈసారి వేదికను ప్రజల మధ్యలో ఏర్పాటు చేసి 4 వైపుల ర్యాంపులను ఏర్పాటు చేసింది. అభ్యర్థులకు జిల్లాల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టారు. సభ వేదికపైకి చేరుకున్న చంద్రబాబు, లోకేష్, మాధవ్ 4 వైపులా ఉన్న ర్యాంపులపై నడుచుకుంటూ అభ్యర్థులకు అభివాదం చేశారు. వేదికపై కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, మాధవ్ మాత్రమే ఆసీనులై ఉన్నారు. ఇది డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలకు ఎంపికైన అభ్యర్థులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్, వీరితో పాటు వేదికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఇక్కడ కనిపిస్తున్నారు. భారీ ఎత్తున ఈ డీఎస్సీ సభకు హాజరైనటువంటి అభ్యర్థులు, వారి యొక్క బంధువులు. ఇది డీఎస్సీకి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు అప్డేట్ రాగానే అందిస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.